మొన్న 12 రోజుల పాటు సరస్వతి పుష్కరాలు జరిగినాయి కదా. అయితే పుష్కర స్నానం చేసి పుణ్యం మూట కట్టుకుందామని పొయ్యేటోళ్ళు పోయేస్తే సందెట్ల సడేమియా లెక్క పుష్కరాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెంట్ సిటీలున్న ఏసీలు, కూలర్లు, కుర్చీలను మూట కట్టుకొని పోయిర్రట దొంగ బద్మాషోళ్ళు. ఏసీలు, బెడ్లు, కూలర్ల కాడికెళ్ళి మడత పెట్టుకొని పోయిర్రట మంచిగా. ఎద్దోనికి ఎద్దాపతి తస్సోనికి తస్సాపతి అన్నట్టు మొన్నటి సరస్వతి పుష్కరాలలో పుణ్యస్నానం చేసి పుణ్యం మూట కట్టుకుందామని అందరు కాళేశ్వరం కాడ స్నానాల కోసం పోతే అక్కడ టెంపరీగా సెటప్ చేసిన టెంట్ సిటీ మీద దొంగల కళ్ళు పడ్డాయట. మంచిగా ఏసీలు, కూలర్లు, ఖరీదైన కుర్చీలు, బెడ్లుకి నేసి ఖతర్నాక్ ఏర్పాట్లు చేసిర్రు వీఐపీలు, పెయిడ్ గెస్టుల కోసం. అయితే 12 వద్దుల పాటు ఎదురు చూసి మంచిగా మోక దొరికింది కదా అని ఆఖరి నాడు పుష్కరాలు అయిపోగానే టెంట్ సిటీకి సూటి పెట్టిరట దొంగలు. కరెంటు తీసేసుడు, ఎవ్వరు కావాలేకపోవడంతోటి 8 ఏసీలు, 3 కూలర్లు, బెడ్లు, కుర్చీలు అన్ని మాయం చేసిరట దొంగ దరిద్రులు. ఎవరో తెలిసో తెలియకనో చేసిన పాపాలు కడిగేసుకొని పుణ్యం మూట కట్టుకుందామని అందరు పుష్కరాలకు వస్తే పుష్కరాల కాడ దొంగతనం చేసి పాపం మూట కట్టుకపోయారు ఆ దొంగలు ఎవరో గాని. చూస్తందుకు సీసీ కెమెరాలు కూడా లేనట్టున్నాయి కదా ఆడ. ఎత్తుకపోయిన వాళ్ళు ఎవరో ఎట్లా గుర్తుపడతారు అక్కడ పోలీసులు చూడాలి మరి.